బాబోయ్ చాలా తలనొప్పి వస్తుంది నాకు. జ్వరం కూడా వచ్చేలాగా ఉంది గైస్, అలా ఉంది నా పరిస్థితి. ఇంతకీ ఏమైందంటే రాబిన్ హుడ్ సినిమా చూసి వచ్చా. సినిమా ఎలా ఉందంటే బాబోయ్ 90mm రొటీన్ రాడ్ హుడ్ అలా ఉంది సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు. ప్లాట్ ఏంటంటే వాళ్ళు ప్లాట్ ఏమనుకుంటున్నారని నాకు కూడా అర్థం కాలేదు. ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే యాక్షన్ పెడదాం అనుకుంటున్నారా, కామెడీ పెడదాం అనుకుంటున్నారా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా అని నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ 15 minutes ఏంట్రా ఎంత బాగుంది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కొంచెం వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సీన్స్ కానీ, పెట్టిన టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తున్నారేమో అన్నట్టుగా ఉంది. తర్వాత సడన్ గా చూస్తే ఏం లేదు. ఆ 15 minutes తర్వాత ఏంటంటో జరుగుతుంటది, మనకి ఏం అర్థం కాదు, ఏదేదో జరుగుతుంది. ఆ కామెడీ అయితే అవుట్డేటెడ్ కామెడీ, అస్సలు బాగాలేదు. కొన్ని డైలాగ్స్ ఉంటాయి డైరెక్ట్ క్రింజ్ అన్నమాట. సాంగ్స్ అంటారు, ఆ సాంగ్స్ బాగాలేదు. ఇంకా క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే నితిన్ గారు బాగానే చేశారు, కానీ ఏంటో ఆ స్టోరీ స్క్రిప్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా అనిపించింది నాకైతే. ఏం లేదు అసలు ఆ స్క్రిప్ట్ లో. పేరు టైటిల్ మాత్రం పెట్టుకున్నారు కానీ దాన్ని ఏం ఫాలో అవ్వరు. ఒక ఫస్ట్ 15 minutes ఫాలో అవుతారు, దాని తర్వాత ఏం ఫాలో అవ్వరు అనమాట. సెకండ్ వచ్చేసి మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కొంచెం బాగానే చేశారు, కానీ ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు ఇంకా చేయకపోవడం మంచిదేమో అనిపించింది. శ్రీలీల అయితే ఇంకెందుకు చేస్తుందో తెలియదు. అన్ని సినిమాల్లోనూ పొగుడుతూనే ఉండాలి. ఒక డాన్స్ పెడతారు, ఒక ఇట్లా పొగుడుతున్నట్టు ఉంటుంది, ఇవే ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా కామెడీ అంటారా, వెన్నెల కిషోర్ ఉన్నాడు కానీ సరిగ్గా ఏం యూజ్ చేసుకోలే. మన డేవిడ్ వార్నర్ ఉంటాడు, అసలు ఎందుకు ఉంటాడు, లాస్ట్ 5 నిమిషాల్లో తీసుకొస్తారు. నిజంగా వేస్ట్. ఆ లైగర్ సినిమాలో చూస్తే ఏమో మైక్ టైసన్ గారిని అలా చేశారు, ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు మన డేవిడ్ వార్నర్ కూడా ఇలాగే చేశారు. ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు. వాళ్ళు ఇంపాక్ట్ లేదు, ఏం లేదు, ఏదో పిచ్చి క్యారెక్టరైజేషన్, అస్సలు బాగాలేదు. ఏదో అస్తమాన్ ఇట్లా కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకొకటి చెప్పనా, ఈ సినిమాకి పార్ట్ 2 ఉన్నట్టుంది, రాబిన్ హుడ్ బ్రదర్హుడ్ అంట. వద్దు, ఫస్ట్ దానికే నేను బలైపోయా. ఇంకా సెకండ్ దానికైతే ఇంకేం ఫీవర్లు వస్తాయో మనకే తెలియదు. అందరినీ విపిల్ చేయడమే సరిపోద్ది. మొత్తం మన హీరో వన్ సైడెడ్ గా ఉంటాడు అనమాట. అందరినీ విపిల్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతే సినిమా, ఇంకేం ఉండదు. హీరోకి ఒక దెబ్బ తగలడం కానీ ఏం ఉండవు. ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అవి పండవు. ఇంకా ఇలా ఉంది, ఇంకేం లేదు మాట సినిమాలో. ఇంకొకటి మర్చిపోయా, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం గట్టిగా మెయింటైన్ చేశారు. డబ్బులు మాత్రం బాగా ఖర్చు పెట్టారు, కానీ సినిమాలో ఏం పసలేదు మాట. ఏం లేదు అసలు అక్కడ. ఇంకా అంతకన్నా ఏం చెప్పుకోలేం దీని గురించి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.